హలో అండి. మనము చాలామందిమి పప్పులు తింటే గ్యాస్ వస్తుంది అనుకుంటాం కదా. కాదు, తప్పండి. ఎందుకంటే మనము కరెక్ట్ వేలో వండుకోవట్లేదు. డైరెక్ట్గా వండినప్పుడు అవి ఏంటంటే సరిగ్గా నానక మనకి గ్యాస్ వస్తుంది. కనీసము కందిపప్పు, పెసరపప్పు లాంటి వాటిని అయితే కొంచెం వేయించి అప్పుడు ఒక 3 గంటలు 2 గంటలు కనీసం మినిమంగా 2 గంటలు అయితే నానబెట్టేసి వండుకోవాలి. అండ్ శనగలు, పెసర్లు, రాజ్మా ఇట్లాంటివి అయితే మినిమంగా ఒక 10 అవర్స్ నానబెట్టుకొని వండుకోవాలి ఎప్పుడైనా కానీ. రైస్ లాంటివి అయితే వైట్ రైస్ కనీసము 2 గంటలన్నా, హ్యాండ్ పౌండ్ రైస్ అయితే 3 అవర్స్ అన్నా నానబెట్టుకోవాలట. మిల్లెట్స్ అట్లాంటివి అయితే 8 అవర్స్ ఖచ్చితంగా నానబెట్టుకోవాలి అండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే అలా నానబెట్టి వండుకున్నందుకు వాటిల్లో ఉండే పోషకాలన్నీ డబుల్ అవుతాయి. పెస్టిసైడ్స్ లాంటివి ఏమన్నా ఉంటే చనిపోతాయంట. అండ్ ఇంకో విషయం ఏంటంటే పప్పులు ఎప్పుడైనా నానబెట్టి వండుకునేప్పుడు అందులో కొంచెం జీలకర్ర, కొంచెం గార్లిక్ వేసి వండుకున్నామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే డైజెషన్ కూడా ఈజీగా అవుతుంది. ఎందుకంటే అందులో గార్లిక్, జీలకర్ర వేసి ఉడకబెడుతున్నాం కాబట్టి చాలా మంచిది. నెక్స్ట్ టైం అందులో కొంచెం ఆయిల్, గార్లిక్, జీలకర్ర వేసి వండి చూడండి. టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది, బాగుంటుంది.